ఎవరైతే పరలోకం శ్రేష్టమైంది, పరలోకం కంటే దేన్ని మీద వాళ్ళ యొక్క ధ్యాసం పెట్టుకోకుండా దాన్నే గురిగా చేసుకొని ఈ జీవితాన్ని కొనసాగించేటువంటి వారి కొరకు దేవుడు ఆ పట్టణాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మన పరిస్థితి గురించి ఆలోచిస్తే మనం ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాము, ఎలాంటి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాము, మనము నిత్య జీవాన్ని సొంతించుకునేట్లుగా ఆ పరలోక మహిమను మనం అనుభవించేట్లుగా మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగే అనేక మంది భక్తుపరులు మాది ఈ లోకం కాదు, శాశ్వతమైనటువంటి లోకం, దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి లోకం, అదే మా గృహం, అదే మా ఇల్లు అనుకొని ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా ప్రేమించకుండా పరసంబంధమైన వాటినే ప్రేమించేటువంటి ఒక భక్తి జీవితం ఉంది చూసారా, అది గొప్ప జీవితం. అలాంటి జీవితం కొరకు ఈ లోకంలో మంచి పునాది వేసుకోవాలి. దాన్ని సాధించటానికి, దాన్ని మనము సొంతం చేసుకోవడానికే ఈ లోకములో మన యొక్క జీవిత పోరాటం. అందుబట్టి మనకి ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తాయి. అయినా సరే మనము దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవం కొరకు మన జీవితాన్ని సాధన చేస్తే, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు ఆ పట్టణాన్ని దేవుని కుమారుల కొరకు సిద్ధం చేశాడు. ఈ లోకంలో భక్తిని ఎవరు కొనసాగిస్తారో, విశ్వాసాన్ని చనిపోయేంత వరకు కూడా బలంగా ఎవరైతే కొనసాగిస్తారో వారి కొరకు అట్టి ఉన్నతమైనటువంటి మహిమను అనుగ్రహించేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఈ లోకము శాశ్వతమైంది అని అనుకునేటువంటి వారందరికీ యేసుక్రీస్తు యొక్క రాకడ ముగింపై ఉంది. చాలామంది అనుకుంటారు, భూమి మా సొంతము, మాకు ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత తరతరాలు తరగనటువంటి ఆస్తి ఉందని చాలామంది అతిశయిస్తుంటారు. వారి యొక్క అతిశయము, వారి యొక్క జీవితము ఒకానొక సమయాన ముగించబోతుంది. అయితే వారు ఈ లోకంలో సుఖపడొచ్చేమో, ఈ లోకంలో అంత భౌతికమైనటువంటి స్థితిగతులను బట్టి ఆనందంగా సంతోషంగా వాళ్ళు బతకచ్చేమో, కానీ నిత్యం వాళ్ళు పొందలేరు. వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసింది ఒకటి ఉంది, అదేంటంటే నిత్య నరకము. ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా, ఆయన ఏర్పాటు చేసినటువంటి సంకల్పాన్ని గుర్తించకుండా ఈ భూమి మీద బతుకుతుంటారో, ఈ భూమి మీద ఈ లోక ఆశలను బట్టి జీవితాన్ని కొనసాగిస్తారో, వారు భయంకరమైనటువంటి ఒక లోకాన్ని చూడబోతున్నారు. ఆ లోకంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం, బాధాకరమైన స్థలం, అలాంటి స్థలంలోనికి వారు వెళ్తున్నారు. మనము లాజర్లాగా నెమ్మదిగినటువంటి స్థలంలోకి వెళ్ళాలనుకుంటే, అబ్రహాము యొక్క రొమ్మున మనము కూర్చోవాలనుకుంటే, మన భక్తిని మనము ఉన్నతంగా కొనసాగించాలి, మన విశ్వాసాన్ని బలంగా కొనసాగించాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బల మంచి దాసుడా, నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నా కొరకు, నా సేవ కొరకు నువ్వు బలంగా నన్ను నమ్మి విశ్వించి ఎన్ని ఒడిదుడుకు ఎదురైనా కానీ తట్టుకొని నిలబడ్డావు అని మెచ్చుకునేటువంటి ఒక రోజు మన ఎదుట ఉండబోతుంది. కనుక దేవుని పిల్లలుగా మనము ఆయన
మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, మన ఆత్మీయంగా ఎదగడానికి ఆయన మన పట్ల జరిగించే ప్రతిదీ కూడా మేలు కొరకే అని అనుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తే పరలోకము మన గృహము. మన ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం.